వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందో తెలియజేస్తాను. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసి కొన్ని శాంపిల్స్ను సేకరించి తెలియజేస్తున్న సర్వే ఇది. ఫోన్ ద్వారా కొన్ని ఫీల్డ్ ద్వారా తీసుకుని ఆ శాంపిల్స్ ఆధారంగా తెలియజేస్తున్న సర్వే ఇది. 25 నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో తెలియజేస్తాను. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి పేరడ తిలక్పై కింజరపు రామ్మోహన్ నాయుడు గెలిచే అవకాశం ఉంది. విజయనగరం లోక్సభ స్థానం నుండి కలిశెట్టి అప్పలనాయుడుపై బెల్లాన చంద్రశేఖర్ గెలిచే అవకాశం ఉంది. అరకులోయ లోక్సభ స్థానం నుండి కొత్తపల్లి గీత బీజేపీపై శెట్టి తనూజారాణి గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి బొత్స ఝాన్సీపై మోత్కుమిల్లి భరత్ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి ఊది ముత్యాల నాయుడుపై సీఎం రమేష్ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి శర్మశెట్టి సునీల్ పై టి ఉదయ్ శ్రీనివాస్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తే ఉదయ్ శ్రీనివాస్ గెలుపును ఆపడం ఎవరి తరము కాదు. రాజమండ్రి లోక్సభ స్థానం నుండి గూడూరు శ్రీనివాసులపై దగ్గుబట్టి పురంధేశ్వరి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ అనపర్తి నియోజకవర్గం సర్దుకుంటే పురంధేశ్వరి విజయం స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. అమలాపురం రాపక వరప్రసాద్పై గంటి అరుష్ మాధుర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మపై గూడూరి ఉమాబాల గెలిచే అవకాశం ఉంది. ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పై పుట్ట మహేష్ యాదవ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. విజయవాడ కేశినేని శ్రీనివాస్ అనగా కేశినేని నానిపై కేశినేని శివనాథ్ అనగా కేశినేని చిన్ని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావుపై వల్లభనేని బాలశౌరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు లోక్సభ స్థానం నుండి కిలారి వెంకటరావుపై పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. నర్సరావుపేట నియోజకవర్గం నుండి పి అనిల్ కుమార్ యాదవ్ పై లావు శ్రీకృష్ణదేవరాయలు స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. బాపట్ల నందిగాం సురేష్ పై టి కృష్ణప్రసాద్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఒంగోలు శివరెడ్డి భాస్కర్ రెడ్డిపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. నెల్లూరు లోక్సభ స్థానం నుండి ఏనుంబాక విజయసాయి రెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. తిరుపతి లోక్సభ స్థానం నుండి మద్దాల గురుమూర్తిపై వరప్రసాద్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తూరు ఎన్ రెడ్డప్పపై దగ్గుమల్ల ప్రసాదరావు గెలిచే అవకాశం ఉంది. రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి వెంకటమీదురు రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడప వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం తరఫున చరిపురాళ్ళ భూపేశ్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా పోటీ స్వల్ప మెజార్టీతో అవినాష్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డిపై బైరెడ్డి శబరి గెలిచే అవకాశం ఉంది. కర్నూలు
బస్తుపాటి పంచలింగాల నాగరాజుపై బివై రామయ్య గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం మాలగుండ్ల శంకరనారాయణపై అంబికా లక్ష్మీనారాయణ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. హిందూపురం జోలదర్శి శాంతపై బికే పార్థసారథి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.